అమరావతిలో 77వ రిపబ్లిక్ డే వేడుకలకు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. మంత్రుల బంగ్లాలకు ఎదురుగా 10 ఎకరాల విస్తీర్ణంలో పరేడ్ గ్రౌండ్ ను సిద్ధం చేస్తున్నారు. మరో 10 ఎకరాలలో పార్కింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే చెదును గవర్నర్ స్టేజ్ పనులు పూర్తయ్యాయి. అయితే పరేడ్ కోసం ట్రాక్, గ్యాలరీల పనులు కొనసాగుతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి అమరావతిలో గణతంత్ర వేడుకలు నిర్వహిస్తూ ఉండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రిపబ్లిక్ డే వేడుకల ఏర్పాట్లు పూర్తి సమాచారాన్ని మా సిటీ 24/7 ప్రతినిధి గాలి బంధిస్తారు. 77వ గణతంత్ర వేడుకలకు అమరావతి ముస్తాబవుతుంది. 10 రోజుల క్రితం పూర్తిగా చెట్లతోని దాంతోపాటు భారీగా గోతులుగా ఉన్న గణతంత్ర వేడుకల కోసం ఏర్పాటు చేసిన ప్రాంగణం ఇప్పుడు ముస్తాబవుతుంది. ప్రస్తుతం రోడ్లు చదును పూర్తి చేసుకొని ఇందుకు సంబంధించిన రోడ్ల నిర్మాణ ప్రక్రియ మాత్రం చాలా శరవేగంగా కొనసాగుతుంది. మొత్తం 20 ఎకరాల్లోని మంత్రులు ఏదైతే ఉందో ప్రస్తుతం ఉన్న హైకోర్టుకు వెళ్ళే మార్గం ఉందో ఆ మార్గంలోని మంత్రులకు సంబంధించిన విల్లాల ఆపోజిట్లోనే అతిపెద్ద 20 ఎకరాల్లోని తొలిసారిగా అమరావతి రాజధాని ప్రాంతంలో 77వ గణతంత్ర వేడుకలను ప్రభుత్వం నిర్వహించబోతుంది. ఈ ఏర్పాట్లకు సంబంధించి కూడా చాలా శరవేగంగా కొనసాగుతున్నాయి. ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ప్యారేడ్లో ఎంతమంది పాల్గొబోతున్నారు, విఐపీలకు సంబంధించిన ఎంట్రీ ఏ విధంగా ఉండబోతుంది, ప్రధానంగా గవర్నర్ ఫ్లాగ్ హాయిస్టింగ్ ఎక్కడ చేయబోతున్నారు, మొత్తం పూర్తి వివరాలు దానికి సంబంధించి మాత్రం మీకు నేను ప్రస్తుతం చూపిస్తాను. అవి చూడండి. ప్రస్తుతం నా వెనకాల కనపడేదే గవర్నర్ కోసం ఏర్పాటు చేసిన ఫ్లాగ్ హాయిస్టింగ్ కోసం ఏర్పాటు చేసిన గ్యాలరీగా మనం చెప్పుకోవచ్చు. ఈ గ్యాలరీలోనే గవర్నర్ దాంతోపాటు సిఎస్ డీజీపీ కూడా వస్తారు. ఈ ప్రాంగణం పైకి వచ్చిన వెంటనే దాని ఆపోజిట్లోనే ఫ్లాగ్ హాయిస్టింగ్ కోసం ఏర్పాట్లు చేస్తారు. అక్కడికి వచ్చి ఫ్లాగ్ హాయిస్టింగ్ చేస్తారు. ఆ ఫ్లాగ్ హాయిస్టింగ్కి సంబంధించి మాత్రం పూర్తి స్థాయి ఏర్పాట్లు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. విజువల్స్లో స్పష్టంగా మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. మనం ఏదైతే ఉందో ఈ రిపబ్లిక్ డే సందర్భంగా గవర్నర్ ఫ్లాగ్ హాయిస్టింగ్ చేస్తున్న నేపథ్యంలోని ఇందుకు సంబంధించిన ఏర్పాటు చేసిన స్టేజ్గా మనం చెప్పుకోవచ్చు. ఈ స్టేజ్ పైకే సిఎస్ అట్లాగే గవర్నర్ అబ్దుల్ నజీర్ మరోపక్క డీజీపీ కూడా వస్తారు. అయితే ఈ స్టేజ్ ప్రాంగణం నుంచి ఈ ప్రాంతంలోని ఫ్లాగ్ హాయిస్టింగ్కి సంబంధించిన పోల్ ఏర్పాటు చేస్తారు. ఇందుకు సంబంధించి నడుచుకుంటూ వచ్చి గవర్నర్ ఇక్కడ ఫ్లాగ్ హాయిస్టింగ్ చేస్తారు. ఫ్లాగ్ హాయిస్టింగ్ చేసిన తర్వాత పెరేడ్ ఉంటుంది. పెరేడ్కి సంబంధించి మాకు కూడా భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతకంటే ముందుగానే ఈ ప్రాంగణానికి సంబంధించిన విఐపికి సంబంధించిన ఎంట్రీ కూడా నేను చూపిస్తాను. ప్రధానంగా ఈ గ్యాలరీకి సంబంధించిన వెనకాల వైపే, దీనికి వెనకాల వైపులోనే ప్రధానంగా విఐపీల కోసం గ్యాలరీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నేను కనిపిస్తున్న ఏదైతే ఉందో నా ఎదురుగా కనబడుతున్న ఆ ప్రదేశం ఏదైతే ఉందో ఒక పోలీస్ వెహికల్ కనబడుతుంది. ఆ వెహికల్ మార్గానే విఐపీలు, ముఖ్యమంత్రి, గవర్నర్, డిప్యూటీ సీఎం, మంత్రుల కోసం అదే ప్రాంగణం నుంచే రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రస్తుతం నిర్మాణాలు జరుగుతున్న ప్రిన్సిపల్ సెక్రటరీల కోసం నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చు. అది ప్రస్తుతం అక్కడ వెళ్ళాలి కూడా నిర్మిస్తూ ఉన్నారు. ఏదైతే ఉందో కేఎంవి వాళ్ళ ఏదైతే ఉందో ప్రాజెక్ట్ ఆఫీసు, ఆ ప్రాజెక్ట్ ఆఫీసు మార్గం నుంచి నేరుగా ముఖ్యమంత్రి, గవర్నర్, దాంతోపాటు మంత్రులు, డిప్యూటీ సీఎం, ఇతర వివిఐపీలందరూ కూడా అదే ప్రదేశం నుంచే వస్తారు. ఏదైతే ఉందో సీడాక్సిస్ రోడ్లో నుంచి నేరుగా ఏదైతే ఉందో వివిఐపీలు ఏదైతే ఉందో ఐఏఎస్కి సంబంధించిన క్వార్టర్స్ మీదుగా నేరుగా ఈ ప్రదేశంలోకి వచ్చి ఇక్కడ పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం వివిఐపీలకు సంబంధించిన పార్కింగ్ కోసం భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మీరు చూసుకోవచ్చు. విఐపీలు ఇదే ప్రదేశంలోనే ఈ ఎంట్రీ ద్వారానే వచ్చి దానికి సంబంధించి పూర్తి స్థాయిలోని అక్కడ పార్కింగ్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇంకా మనం ఏదైతే గ్రౌండ్ లోపలికి వద్దామో గ్రౌండ్ లోపలికి సంబంధించిన గ్యాలరీ ఏర్పాట్లు ఎలా ఉంటాయి, ఎవరెవరు ఎక్కడ ఆసీనులు అవుతారనేది కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను.
ఇది గవర్నర్ కోసం ఏర్పాటు చేసిన గ్యాలరీగా చెప్పుకోవచ్చు. గవర్నర్ ఇక్కడే ఆసీనులై ఇక్కడే పెరేడ్ స్వీకరిస్తారు, ఆ తర్వాత ఫ్లాగ్ హోయిస్టింగ్ చేస్తారు. అక్కడి నుంచి లెఫ్ట్ సైడ్లో మనం చూసినట్టయితే ఇప్పటికే గ్యాలరీ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి సంబంధించి భారీ మొత్తంలోని షెడ్ ఏర్పాటు చేసేందుకు, వాటర్ ప్రూఫ్కి సంబంధించిన గ్యాలరీ ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నేను ఇప్పుడు చూపిస్తున్న విజువల్స్లోనే ఏదైతే మంత్రులు, దాంతోపాటు సీఎం, డిప్యూటీ సీఎం, దాంతోపాటు రాజకీయ ప్రముఖులు, ఎమ్మెల్యేల కోసం ఈ గ్యాలరీ ఉంటుంది. ఇందులో దాదాపు 1500 మంది ఆసీనులయ్యే దిశగా కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా దాంతోపాటు ఇక్కడి నుంచి మనం ప్రస్తుతం గవర్నర్కి సంబంధించిన స్టేజ్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ చూద్దాము. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికల్లా ఇక్కడ కూడా మరో 1500 మంది కూర్చునే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులోని జ్యుడిషియల్ సెక్టర్, దాంతోపాటు గవర్నర్ సంబంధించిన రాజ్భవన్కి సంబంధించిన సిబ్బంది, ఐఏఎస్లు, ఐపీఎస్లు కేడర్కి సంబంధించిన అధికారులందరూ కూడా ఈ ప్రదేశంలోని ఆసీనులయ్యే దిశగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదంతా గ్యాలరీకి సంబంధించిన ఏర్పాట్లు, అవి చాలా స్పీడ్గా కొనసాగుతున్నాయి. ఇక్కడ నుంచి ప్యారేడ్ ఎలా జరుగుతుంది, ప్యారేడ్లో ఎంతమంది కంటెస్టెంట్లు పాల్గొబోతున్నారు, దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా నేను ప్రస్తుతం చూపిస్తాను. దానికి సంబంధించి పూర్తి స్థాయిలోని చదును ప్రక్రియ పూర్తి చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రదేశం ఇక్కడున్న ఎలా ఏర్పాట్లు జరుగుతున్నాయనే సంబంధించి కరెక్ట్గా 20 రోజుల క్రితం నేనే ఒక వీడియో తీశాను. పూర్తి స్థాయిలోని చదును ప్రక్రియ జరుగుతున్న పరిస్థితి ఉంది. ఎక్కడ కాలు పెట్టినా సరే లోపలికి వెళ్ళే పరిస్థితి ఉన్న నేపథ్యంలోని, చాలా లోతుగా ఉన్న నేపథ్యంలో మొత్తం 20 ఎకరాలకు సంబంధించిన ఈ ప్రదేశాన్ని చదును ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన చేపట్టడం జరిగింది. ఎందుకంటే నెల రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలోని ఇందుకు సంబంధించిన రిపబ్లిక్ డే వేడుకలు జరపాలంటూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటి వరకు గణతంత్ర వేడుకలు, దాంతోపాటు స్వతంత్ర వేడుకలు అన్నీ కూడా ఆనవాయితీగా విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలోని నిర్వహిస్తున్నారు. తొలిసారిగా కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత అమరావతిలోనే ఇప్పటికే నిర్మాణ పనులు చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. ఆ స్పీడ్గా నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇక్కడ రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించాలనే నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. అందులో భాగంగానే ఈ ప్లేస్ను డిసైడ్ చేశారు. ఇది ఏదైతే ఉందో క్యాపిటల్ ఏరియాలో ఉంటుంది. ఇటు కోతవేటు దూరంలోని ఎమ్మెల్యేలకు సంబంధించిన క్వార్టర్స్ కూడా చూసుకోవచ్చు. మనం ఈ ప్రదేశాన్ని ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అక్కడ ఎదురుగా చూస్తే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంబంధించిన ప్రస్తుతం నిర్మాణాలు జరుగుతున్న క్వార్టర్స్ మనకు కనబడుతున్నాయి. అక్కడి నుంచి నేరుగా దీని ఆపోజిట్లో చూద్దాము. దీని ఆపోజిట్లోని మంత్రులకు సంబంధించిన విల్లాలకు సంబంధించిన నిర్మాణం కూడా జరుగుతుంది. అవి కూడా మనం చూసుకోవచ్చు. ఇది ఏదైతే ఉందో ఆ రోడ్డు, ఇప్పుడు మీకు కనబడుతున్న రోడ్డు అనేది నేరుగా ప్రస్తుతం ఉన్న హైకోర్టుకు సంబంధించిన రోడ్డుగా చెప్పుకోవచ్చు. మొత్తం ఒక గవర్నమెంట్ సెక్టార్ ఏరియా ఉన్న నేపథ్యంలో ఈ ఏరియాలోనే ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఇందుకు సంబంధించిన రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొత్తం 20 ఎకరాల్లోని 10 ఎకరాల వరకు రిపబ్లిక్ డే సంబంధించిన వేడుకలు, ప్యారెడ్ జరగబోతుంది. ఇంకా మరో 10 ఎకరాల్లోని పార్కింగ్ కోసం ఏర్పాటు చేయబోతున్నారు. ఎందుకంటే భారీ మొత్తంలోనే విఐపీలు, దాంతోపాటు పోలీస్ యంత్రాంగం, సామాన్య ప్రజలు కూడా వస్తున్న నేపథ్యంలోని ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లో భాగంగా పెరేడ్ ఎక్కడి నుంచి ఎక్కడ జరగబోతుంది, రోడ్లు ఎలా నిర్మించారనేది కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. చూసుకోవట్లు రోడ్లకు సంబంధించి మాత్రం ప్రక్రియ దాదాపు పూర్తవటం జరిగింది. మొన్నటి వరకు పూర్తిగా మట్టితో ఎట్లా పడితే అట్లాగా చెల్లాచెదురుగా ఈ ప్రాంగణం ఉండేది. ప్రస్తుతం గ్రావిల్ తోలేసేసి గ్రావిల్కి సంబంధించి ప్రస్తుతం ఇందుకు సంబంధించిన రోడ్ల నిర్మాణం చాలా స్పీడ్గా కొనసాగిస్తున్నారు. దానికి సంబంధించి చూసుకోవచ్చు. మొత్తం ప్యారెడ్ 600 మీటర్ల వరకు ఉండబోతుంది. దానికి సంబంధించి ఇప్పటికే నిర్మాణాలు చేపట్టి ఏపీఎస్పీకి సంబంధించి మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్కి సంబంధించిన అధికారుల పర్యవేక్షణలోని ఇక్కడ ఏర్పాట్లు చాలా స్పీడ్గా కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఓపెన్ గ్రౌండ్లోని తొలిసారిగా రాష్ట్ర విభజన తర్వాత ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం ఈ రోడ్డుకు సంబంధించిన ఏదైతే ఉందో ప్యారెడ్కి సంబంధించి నిర్మాణం మనం చూసినట్టయితే మొత్తం 3-4 లేయర్లు నిర్మించారు. ఈ పైన
దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మరో గ్రావెల్కి సంబంధించిన లేయర్ కూడా ఏర్పాటు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. అందుకు సంబంధించి భారీ మొత్తంలోని నిర్మాణాలు చేపట్టబోతున్నారు. ఇంకా ప్యారెడ్ ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఆ పాయింట్ కూడా నేను చూపిస్తాను, అది కూడా చూడండి. ప్రస్తుతం ఈ లైన్ నేను చూపిస్తున్న ఈ లైన్ ఉందో ఈ లైన్ ఆపోజిట్ మన ఎదురుగా ఇంకో పోల్ కనబడుతుంది. ఆ పోల్ కూడా స్పష్టంగా చూసుకోవచ్చు. ఆ పోల్ ఎదురుగా ఏదైతే ఉందో ఈ లైన్కి సంబంధించి ఆపోజిట్గా ఒక పాయింట్ కనబడుతుంది. ఆ పాయింట్ దగ్గర నుంచే ప్యారెడ్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి నేరుగా ఆ ప్యారెడ్ ఇలా మొత్తం తిరుక్కుంటూ వచ్చి ఇక్కడ గవర్నర్కు సెల్యూట్ చేసిన తర్వాత గవర్నర్ ప్రదేశం నుంచి నేరుగా క్లోజ్ అవుతుంది. గవర్నర్కి సంబంధించిన ప్యారెడ్కి సంబంధించిన వందనం కార్యక్రమం కూడా ఈ ప్రదేశం నుంచి ప్రస్తుతం గ్యాలరీ దగ్గర నుంచి ఇక్కడ నుంచి వెహికల్ ప్రారంభమై నేరుగా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు సీఎం దాంతోపాటు మంత్రులకు సంబంధించిన గ్యాలరీ మీదుగా ఇక్కడి నుంచి చేరుకుంటూ నేరుగా గవర్నర్ ప్రజలకు అభివాదం చేస్తూ ఆయన వెహికల్ మూవ్ అవుతుంది. అయితే ఇప్పుడు ఇందాక వరకు వివిఐపీలు మంత్రులు దాంతోపాటు అధికారులకు సంబంధించిన గ్యాలరీలు చూపించాను. అయితే అమరావతిలో తొలిసారిగా ఈ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో భారీ మొత్తంలోని సామాన్య ప్రజలు కూడా రాబోయే అవకాశాలు కనబడింది. ఎందుకంటే అమరావతి గ్రామాలకు సంబంధించిన గ్రామస్తులే కాకుండా సామాన్య ప్రజలు దాంతోపాటు స్టూడెంట్స్ కూడా వస్తున్న నేపథ్యంలో వారి కోసం కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయబోతున్నారు. ఏదైతే మీకు అక్కడ కనబడుతుంది ప్రస్తుతం అక్కడ రోడ్ రోలర్ ఒకటి కనబడుతుంది. ఆ రోడ్ రోలర్ ప్రదేశంలోనే స్టూడెంట్స్ ఏదైతే ఉందో విద్యార్థుల కోసం భారీ ఎత్తున గ్యాలరీ ఏర్పాటు చేశారు. దాదాపు 3,000 మంది విద్యార్థులు కూర్చునే దిశకు కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనబడుతుంది. అక్కడి నుంచి దాని ఆపోజిట్ సైడ్లో నేను చూపిస్తాను. ఇక్కడి నుంచి మనకి ఈ ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ ఇంకో పోల్ కనబడుతుంది. ఆ పోల్ దగ్గర ఇతర సామాన్య ప్రజల కోసం అక్కడ మరో గ్యాలరీని ఏర్పాటు చేయబోతున్నారు. అక్కడ కూడా 2,000 నుంచి 3,000 మంది కూడా ఆసీనులు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఏర్పాట్లు చాలా స్పీడ్గా కొనసాగుతున్నాయి. ఇంకా పెరేడ్ దాంతోపాటు శకటాలు ఎక్కడి నుంచి ప్రారంభమవుతున్నాయి కూడా చూపిస్తాను. ఇందాక నేను చూపించినట్లుగానే ఆ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ ఒక ఐరన్కి సంబంధించిన ఒక పోల్ వేశారు. చిన్న పోల్ మనకు కనబడుతుంది. ఆ పాయింట్ నుంచే మొత్తం 14 మంది కంటెస్టెంట్లు నాన్ ఆర్మ్డ్కి సంబంధించిన కంటెస్టెంట్లు ఎవరైతే ఉన్నారో అన్ని బెటాలియన్కి సంబంధించిన కంటెస్టెంట్లు అందరూ కూడా ఆ పాయింట్ నుంచే పెరేడ్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు నేరుగా 600 మీటర్లు ఇదే రోడ్డు మీద 600 మీటర్లు కర్వ్ చేసుకుంటూ అందరికీ అభివాదం చేసుకుంటూ నేరుగా వచ్చి గవర్నర్ దగ్గరకు వచ్చి ఈ సంబంధించిన పెరేడ్ పూర్తవుతుంది. ఇంకా శకటాలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన డిపార్ట్మెంట్లకు సంబంధించిన శకటాలన్నీ కూడా ఇదే ప్రదేశంలోనే ఇందాక నేను చెప్పినట్లుగానే అదే తరహాలో కూడా పెరేడ్ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే పెరేడ్కి సంబంధించి శకటాలకు సంబంధించిన రిహార్సల్స్ కూడా ప్రత్యేక ప్లేస్ని కూడా కేటాయించారు. నీకు ఎదురుగా వైట్ కలర్లోని ఒక టెంట్ కనబడుతుంది, వాటర్ ప్రూఫ్. అదే ప్రదేశంలోనే ఇతర ఏదైతే ఉందో డిపార్ట్మెంట్లకు సంబంధించిన శకటాలకు సంబంధించి రిహార్సల్స్ కావచ్చు, వాటికి సంబంధించిన ఏర్పాట్లు, వాటికి సంబంధించిన డెకరేషన్స్ లాంటి అంశాలు కూడా ఏదైతే ఉందో ఆ గ్యాలరీ దగ్గర ప్రాంతంలోనే అటువైపుగా వాటికి ఏర్పాట్లు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. గవర్నర్ వెహికల్లోని అభివాదం చేస్తూ ఓపెన్ టాప్ వెహికల్లో అభివాదం చేస్తూ ఇందాక నేను చెప్పినట్లుగానే మొత్తం తిరుక్కుంటూ ఇదే ప్రదేశంలోకి వస్తారు. అది నేను దగ్గరగా దానికి సంబంధించిన కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. మొత్తం ఈ ప్రదేశంలోనే గవర్నర్ వస్తారు. ఆయన కోసం ప్రత్యేకంగా ఆయన వెహికల్ ఈ ప్రదేశంలోని పెరేడ్లో పాల్గొనేందుకు ప్రత్యేక రోడ్డును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ వరకు అంటే మిగతా ప్రదేశంలోని మొత్తం ఒక రోడ్డుగా కనపడితే ఇక్కడ రెండిటిగా డివైడ్ అయినాయి. అది కూడా మనం స్పష్టంగా చూసుకోవచ్చు. 2 రోడ్లుగా కూడా దీన్ని డివైడ్ చేశారు. అటుపక్క ఏదైతే ఉందో అక్కడ భారీగా ఒక రోడ్డును కూడా వేశారు. ఆ రోడ్లో మొత్తం కూడా ఆ ప్రదేశంలోని పెరేడ్ ఉంటుంది. ఏదైతే ఉందో కంటెస్టెంట్లు మొత్తం 17 బెటాలియన్కి సంబంధించిన కంటెస్టెంట్లు అందరూ కూడా ఆ ప్రదేశంలో ఉంటారు. ఈ ప్రదేశంలోని ఈ వెనకాల నుంచి ఒకసారి చూద్దాము. వెనక కొంత వెళ్ళి ఈ ప్రదేశంలోని గవర్నర్కి సంబంధించిన వెహికల్ వెళ్తుంది. గవర్నర్ నేరుగా ఇక్కడి నుంచి వెళ్తూ ఇక అభివాదం చేస్తారు. గవర్నర్ నుంచి అభివాదం చేసుకొని నేరుగా అది అక్కడ సామాన్య ప్రజలకు కూడా అభివాదం చేసుకుంటూ ఆయన నేరుగా తన గ్యాలరీ వద్దగా తన స్టేజ్ వద్దకు వస్తారు. ఇది పరిస్థితి. ఇక్కడ ఏదైతే ఉందో రాజధాని ఏదైతే ఉందో రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా ఖచ్చితంగా
పెరేడ్ ఎలా జరగాలి, పెరేడ్కి సంబంధించి ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, ఎక్కడ వెండింగ్ అవ్వాలి, గవర్నర్ ఎక్కడ పాల్గొనాలి, దానిపై కూడా పూర్తి స్థాయి పోలీస్ శాఖ ఆదేశాలతోని ఇక్కడ రోడ్లకు సంబంధించి ఏర్పాట్లకు సంబంధించిన నిర్మాణం కొనసాగుతుంది. ప్రధానంగా అమరావతి రాజధాని ప్రాంతంలోని చాలా ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోతుంది. ఎందుకంటే అమరావతి ప్రాంతంలో తొలిసారిగా ఇంత పెద్ద కార్యక్రమం, ఎందుకంటే రిపబ్లిక్ డే వేడుకలు అనేది సాదాసీదా కాదు, ఖచ్చితంగా చాలా సీరియస్గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయబోతుంది. అయితే ఈ నెల 18వ తారీఖు కల్లా ఈ గ్రౌండ్కి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసి పోలీస్ డిపార్ట్మెంట్కు హ్యాండ్ ఓవర్ చేస్తారు. 18వ తారీఖు నుంచి మొత్తం 14 ఆర్మ్డ్ నాన్ ఆర్మ్డ్కి సంబంధించిన కంటెస్టెంట్లు అందరూ కూడా ఈ ప్రదేశానికి వస్తారు. వాళ్ళు రిహార్సల్స్ కూడా ప్రారంభించే అవకాశాలు కనబడుతున్నాయి. మరోపక్క డిపార్ట్మెంట్ల వారీగా ఉన్న శకటాలు కూడా ఈ ప్రదేశానికి వచ్చి రిహార్సల్స్ పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. ఇంకా భద్రతా పరంగా కనీ విని ఎరుగని రీతిలో కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం, డిప్యూటీ సీఎం, దాంతోపాటు మంత్రులు, గవర్నర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరూ కూడా పాల్గొబోతున్న కార్యక్రమం ఉన్న నేపథ్యంలోని ఇక్కడ మొత్తం 4 అంచెలుగా కూడా ఇక భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఒకటి పెరేడ్ లోపల సంబంధించిన భద్రత, పెరేడ్ బయట, దాంతోపాటు సీడాక్సిస్ రోడ్డు అంటూ కూడా మొత్తం 4 విభాగాలుగా భారీ మొత్తంలో కూడా భద్రతను ఏర్పాటు చేయబోతున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలోని పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని కూడా ఫోకస్ పెట్టిన పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. 18వ తారీఖు, నెల 18వ తారీఖు కల్లా పూర్తిగా పోలీస్ డిపార్ట్మెంట్ దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోబోతుంది. ఎక్కడ ఎవరు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు రాకుండా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోబోతున్నారు. అమరావతిలో తొలిసారిగా గణతంత్ర వేడుకలు జరగడం, మరోపక్క రాజధానిలో నిర్మాణాలు చాలా స్పీడ్గా కొనసాగుతున్న నేపథ్యంలోని పూర్తిగా వీటిపై విమర్శలు చేస్తూ ఇటీవల మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో రాజధాని అమరావతి మీద కామెంట్స్ చేయడం జరిగింది. దీనిపై మనతో పాటు రాజధాని రైతు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకున్నాం. ఏమంటున్నారు? ఎందుకంటే అమరావతిని ఇప్పటిప్పటికీ కొంత నిర్మాణాలు పుంజుకుంటున్న తరంలోని జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ను రైతుగా మీరు అలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుసండి? జగన్మోహన్ రెడ్డికి పరిపాలనా విధానం తెలియకనే 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఇక్కడ ఏం డెవలప్ చేశాడు ఆయన? ఆంధ్ర రాష్ట్రాన్ని ఏం డెవలప్ చేశాడు? ఆంధ్ర రాష్ట్రాన్ని, అన్నపూర్ణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి మరి ఆయన ఇష్టానుసారం చేసుకొచ్చాడు. మరి వాళ్ళ చంద్రబాబు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత, నేను ఒక కాంగ్రెస్ వాదిగానే చెబుతున్నా, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరుగులు పెడుతుంది రాజధాని పనులు. వాళ్ళని వచ్చి ఇక్కడ చూసుకోమనండి. ఇక్కడ వచ్చి రైతులు కలిసి వాళ్ళతోటి మమేకమయ్యి వాళ్ళని అడిగిన తర్వాత మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి. కానీ మీరు అనవసరమైన పదజాలంతో మాట్లాడి చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఏదో మాట్లాడితే సరిపోయింది అనుకుంటున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన దాయాదులు కూడా అదే మాటలు మాట్లాడుతున్నారు. అంబటి రాంబాబు గారు కానీ, పేర్ని రాణి గారు కానీ, ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి పనులు చూడమనండి, రాజధాని పనులు చూడమనండి. గతంలో కూడా చెప్పారు వీళ్ళు, ఇది రాజధానికి పనికిరాదు అని. తమ్మినేని సీతారాం కానీ, మరి పేర్ని నాని కానీ, కొడాల నాని కానీ వీళ్ళందరూ చెప్పారు ఇదంతా ముంపు ప్రాంతం, ఎక్కడున్నాయి నీళ్లు, ఇప్పుడు నీళ్ళు లాగేయడానికి ఎంత అవుతున్నాయి, తుమ్మ చెట్లు లాగడానికి ఎంత అవుతుంది అంటున్నారు. అవును, మా భూమిలో 30 అడుగుల్లో నీళ్లు ఉన్నాయి మాకు. మరి ఏ పునాది తీసినా 30 అడుగులు 40 అడుగులు పునాదులు తీపించి స్టాండర్డ్గా కట్టుబడి కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మరి దానికి నువ్వు ఆ నీళ్లు లాగేదానికి కూడా నువ్వు పెద్ద ఇదిగా తప్పుబట్టి చంద్రబాబు నాయుడు అది ఇది అని అంటే ఎట్ట కుదిరిద్ది? మరి నువ్వు ఇలా చట్టబద్ధ అడుగుతున్నాం, మేము రైతులే అడుగుతున్నాం. ఎందుకంటే గతంలో మేము ఎప్పుడు మరి చట్టబద్ధ లేని మాట వాస్తవే. మీరు అనే మాటలో గతంలో రాజధానికి చట్టబద్ధ లేని మాట వాస్తవే. మరి నీలాంటి రాక్షసులు వచ్చిన తర్వాత మాకు కూడా అనుమానం ఉంది, మా రైతులకు కూడా అనుమానంగా ఉంది. ఎందుకంటే నువ్వు 5 సంవత్సరాలు చిన్నాభిన్నం చేసావు రాష్ట్రాన్ని కానీ, రాజధాని కానీ, పోలవరాన్ని కానీ చిన్నాభిన్నం చేసావు. కాబట్టి మాకు అనుమానం వచ్చి మేము చంద్రబాబు గారిని అడుగుతున్నాం, చట్టబద్ధత తీసుకురావయా, తీసుకొచ్చినా మేము భూములు ఇస్తామన్నారు. ఇప్పుడు కొత్తగా ఇచ్చేవాళ్ళు, దానికి తప్పే లేదే, మేము అడుగుతున్నాం. మరి కేంద్ర గవర్నమెంట్ ఏం చేసిందో ఏది చూడాలి కదా, చూసిందా నువ్వు ఆగాలగా. నువ్వు ఒక ప్రతిపక్ష హోదా లేని నాయకుడు, నువ్వు ఒక ఎమ్మెల్యేవి, నువ్వు కనీసం అసెంబ్లీకి కూడా రాకుండా నీ ఇష్టానుసారం మాట్లాడతావు. నువ్వు ఎక్కడ పడితే అక్కడ కూర్చొని నువ్వు ఒళ్ళు జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని మాట్లాడుతూ నేర్చుకో. ఎవడైనా సరే ఈ పంట నోటిని బతిలాడిద్దంట. నువ్వు మాట్లాడేది తప్పుడు మాటలు, తప్పుడు వ్యవహారాలు. అసలు నీకెందుకు? నీకు ప్రతిపక్ష హోదా లేదు, నీకే అధికారం లేదు. నువ్వు ఒక ఎమ్మెల్యేగానే ఉండు. నువ్వెవరు మా రాజధాని గురించి మాట్లాడడానికి? నీ రాజధాని ఏది? కర్ణాటక పో, ఆడకు పో, బెంగళూరు పో, ఆడ కూర్చొని ఆడ మాట్లాడుకో. నువ్వు ఎవడెవరు మాట్లాడతావు ఆంధ్ర రాజధాని గురించి? నువ్వు అమరావతి పేరు ఎత్తడానికే నువ్వు ఎత్తవు. నీకేం సంబంధం? నువ్వు పులివెందుల వాసివైతే అక్కడ మాట్లాడుకో.
ఏ రాజధాని గురించి మాట్లాడతావు నువ్వు? ఏ రాజధాని నదుల దగ్గర లేవు? ఎన్ని రాజధాని నదుల దగ్గర ఉండే? నీ కళ్ళు ఏమైనా పోయినాయా? నీ చెవులు ఏమైనా బూడిపోయినాయా? నువ్వు ఎందుకు మాట్లాడతావు? నువ్వు అనవసరమైన మాటలు, ఎప్పుడు అనవసరమైన మాటలు మాట్లాడబాకు. రా, ఫస్ట్ సారి గణతంత్ర వేడుకలు జరుగుతున్నాయి. నీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే ఆ వేడుకల రోజు రా. డయాస్ మీద ఎక్కువ నిన్ను కూడా పిలుస్తారు. డయాస్ మీద ఎక్కి చంద్రబాబు గారితో ఇక్కడ జరిగిన తప్పులేందో ఒప్పులేందో ఆలోచించి అక్కడ మాట్లాడు. అంతే తప్ప నువ్వు రాజధాని రైతుల మీద రైతులు ఏడుతున్నారా? ఏవయా జగన్మోహన్ రెడ్డి, నీ పరిపాలన రైతులు ఏడిచారు. చంద్రబాబు నాయుడు పరిపాలన ఎప్పుడు రైతులు ఏడవలా. గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పుడు రైతు కానీ రైతు కూలీలు కానీ చంద్రబాబు గవర్నమెంట్లో ఏ గవర్నమెంట్లో ఏడవలా. అది తప్పితే సీఎం గారు అక్కడ కూర్చొని అక్కడ రాజధాని 11 మంది సీఎంలు మారారు. పేర్లు చెప్పిన అందరయ్యే. మీ నాన్న ఉన్నాడు. మరి పులివెందులో పెట్టలేదు మీరు రాజధాని? పెట్టుకోవచ్చు కాబట్టి రాజధాని. ఇప్పుడు 16 రాజధానిలో అసలు మన ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఏదో తెలుసా నీకు? ఫస్ట్ ఏది? చెన్నై రాజధాని, తర్వాత ఏ రాజధాని? కర్నూలు రాజధాని, తర్వాత హైదరాబాద్ రాజధాని, ఇప్పుడు అమరావతి రాజధాని. అంతే తప్ప నీ ఇష్టానుసారం మాట్లాడబాకు జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఏదైనా సరే చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ నేర్చుకో. ప్రజలు తిరగబడతారు నీ మీదకే. ఎందుకంటే నువ్వు అన్నీ నేర్పావు. మాకు పెద్ద ఇబ్బంది ఏమి లేదు. రైతులను రోడ్డును పడేసావు. బ్రహ్మాండంగా ఉన్న రైతుల్ని అనాదిగతి పాలు చేసావు. ఇక్కడ రాజధాని భూములు ఇచ్చిన రైతులు కూడా నువ్వు నీ ఇష్టానుసారం మాట్లాడి ఏదేదో మాట్లాడిచ్చావు, ఏదేదో చేసావు. నువ్వేం చేసినా ఇక్కడ దడిచేవాడు లేడు. నిన్ను చూసి ఇక్కడైనా జాగ్రత్తగా మాట్లాడుతూ నేర్చుకో. అంటే రోడ్లు లేవు, దాంతోపాటు కరెంట్ లేదు, నీరు లేదు అనే మాటలు మాట్లాడుతున్నాడు. అని అమరావతిలో పరిస్థితి బాబు ఇప్పుడు ఎలా ఉందంటే అసలు వాడెవడా రోడ్లు లేవు, కరెంట్ లేదు. మా కరెంట్ 3 కిలోమీటర్ల కరెంట్ థర్మల్ పవర్ స్టేషన్ ఉంది ఇక్కడ. మరి ఉపేంద్ర గారు కట్టింది కూడా స్టేషన్ ఉంది అక్కడ, థర్మల్ పవర్ స్టేషను. వాడికేం తెలిసి మాట్లాడతాడు? మీరు విలేకరులుగా మీరు తెలుసుకోండి ఒకసారి. ఇక్కడ ఇదిగో థర్మల్ స్టేషన్ అవపడతలేదా? ఆడి పెట్ట కెమెరా పెట్టు. ఆడి కళ్ళు ఏమైనా పోయినాయేమో. మా కరెంట్ లేపాడు. మాకు 24 గంటల్లో 1 గంట అరగంట కరెంట్ ఉండదు. మాకు ఎప్పుడు కరెంట్ ఉంటానే ఉంటుంది. నీ టైంలోనే కరెంట్లు లేవు మాకు. వాస్తవం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి, నీ టైంలోనే కరెంట్ లేదు మాకు. ఏది దగ్గర థర్మల్ స్టేషన్ ఉన్నా కానీ నువ్వు కావాలని కక్షపూరితంగా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేయడానికి పుట్టావని నేను మరీ నొక్కి వక్కాలించి చెబుతున్నా. ఇది అమరావతిలో రాజధాని ప్రాంతంలోని రిపబ్లిక్ డే వేడుకల కోసం జరుగుతున్న ఏర్పాట్లు. ఇది ఖచ్చితంగా మరో వారం రోజుల్లో పూర్తి స్థాయిలోని ఒక షేప్కు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. దానికి తగినట్లుగా కూడా ఏర్పాట్లు చాలా స్పీడ్గా కొనసాగిస్తున్నారు. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ షాన్, సిటీ 24/7 అమరావతి.